నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం, 25 లక్షలకు పెంపు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు, మరో 2 పరిస్థితి విషమం. వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తోందని, వైద్యం ఖర్చు పరిమితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయలకు పెంచారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి వెలగపూడి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సచివాలయం నుంచి మంత్రితో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి, నగర మేయర్ అముద, చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ శాంతిలు పాల్గొన్నారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన దీంట్లో ప్రతి జబ్బు కూడా, ప్రతి కుటుంబంలో కూడా 25 లక్షల వరకు మనం ఖర్చు చేయడానికి ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రభుత్వం దీన్ని పెంచడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా మనం చూస్తే ఆరోగ్యశ్రీ కింద కాకుండా, ఆరోగ్య ఆసరా కింద కాకుండా ఈ ఆరోగ్యం కోసం మనం నాడు నేడు కింద కానీ, అదేవిధంగా మనం హాస్పిటల్స్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, వీళ్ళందరినీ కూడా మెడికల్ కాలేజీల్లో దాదాపు రీసెర్చ్ సెంటర్స్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీలో గతమున్న 11 మెడికల్ కాలేజీలు ఆధునీకరించేదానికి కానీ, ఇప్పుడున్న 17 మెడికల్ కాలేజీ నిర్మాణ ఖర్చు కానీ అన్నీ కూడా కలిపి అతి ఎక్కువగా ఎప్పుడు చేయలేని, ఏ ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా, ఏ పార్టీలో ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఎవరు కూడా చేయని విధంగా ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో 32,279 కోట్లు మనం ఆరోగ్యం కోసం ఖర్చు చేయడం జరిగింది. అది అదనంగా ఏది ఆరోగ్యశ్రీకి, ఆరోగ్య ఆసరాకు సంవత్సరం 4,100 కోట్లు ఖర్చు చేసేది ఏదైతే ఉందో దానికి అదనంగా 32,279 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరి ఇది చాలా ఎక్కువగా ఉంది. మరి ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 6 కోట్ల పైచిలకు మందికి వైద్య పరీక్షలు జరిపారు. ఆ వైద్య పరీక్షల్లో మన జిల్లా చిత్తూరు జిల్లా అత్యధికంగా చేసిన జిల్లాగా నమోదైంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ కూడా జనవరి 2వ తేదీ నుంచి మొదలవుతుంది. అప్పుడు కూడా తప్పనిసరిగా చిత్తూరు జిల్లా అందరికంటే కూడా ధీటుగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 635 కోట్లు మనం ఇప్పటిదాకా ఈ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేసాం. ఆరోగ్య ఆసరా కింద 62 కోట్లు ఖర్చు చేసాం చిత్తూరు జిల్లాలో. దాదాపు 33,20,000 మందికి ఆరోగ్యశ్రీ కింద మనం వైద్యం అందించాం. దానికి 635 కోట్లు ఖర్చు చేసాం. అదేవిధంగా 1,30,000 మందికి 62 కోట్లు ఖర్చు చేసి ఆరోగ్య ఆసరా కింద సౌకర్యాలు అందించాం. అదేవిధంగా మన జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు నమోదైన కార్డులు వచ్చి 4,73,877 కార్డులుగా నమోదు కాగా 73 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద నమోదయ్యాయి. అదేవిధంగా ఆరోగ్య మిత్రాలు కూడా ఒక 32 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇది మనము చూస్తే ప్రతి సంవత్సరం కూడా చాలా శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత ఎక్కువ మందికి మనం ఈ 4.5 సంవత్సరంలోనే దాదాపు 3,20,000 సర్జరీలు లేదా ఇతర వైద్యాలన్నీ కూడా జరిగాయంటే ఆరోగ్యశ్రీ కింద చాలా ఎక్కువ అని చెప్పాలా. అదేవిధంగా 62 కోట్లు ఆరోగ్య ఆసరాకు కూడా ఖర్చు చేశాం. వారికి పోస్ట్ ఆపరేటివ్ సౌకర్యాలు కల్పించడానికి కానీ, ట్రాన్స్పోర్ట్ కింద కానీ ఇవన్నీ కూడా 62 కోట్ల దాకా మనం ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ సెకండ్ ఫేజ్ కూడా తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని
మనం నేను ఈ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే మనం అందరికంటే ముందున్నాము, అదేవిధంగా చిత్తూరు జిల్లా రాబోయే సెకండ్ ఫేజ్లో కూడా ముందు ఉండాలని చెప్పి ముందు ఉంటుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగా మనం ఈరోజు ఒక వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు 3200 పైచిలకు జబ్బులకు లిమిట్లెస్గా ఖర్చు చేయడం కానీ, గతంలో కంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్ వైద్యం అంటే ఇతర రాష్ట్రాలలో బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, ఆ విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ మన రాష్ట్రంలోనూ మరి ఈ విధంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించే మొట్టమొదటి ప్రభుత్వం ఇది. గతంలో మీరు చూశారు, రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు వారు చాలా చక్కగా చేస్తే వారు పరంపదించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా చాలా అధ్వానంగా ఆరోగ్యశ్రీని అమలు చేశాయి. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలలో చాలా తక్కువగా ఖర్చు చేసి తూతూ మంత్రంగా ఆరోగ్యశ్రీని అమలు చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయినా కానీ మీ ద్వారా మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమంగా తీసుకొని దాని మీద చాలా ఎక్కువగా ఆయన ఎక్సర్సైజ్ చేసి ఇంతసేపు దీని మీదే చర్చ జరిగి వారు చాలా చక్కగా అన్నీ కూడా ఏదైతే బడి పిల్లలకు పాఠశాలలో ఉపాధ్యాయుడు బోధించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. కాబట్టి దీన్ని అందరూ కూడా తూచా తప్పకుండా అవైల్ చేసుకునేదే కాకుండా మన గృహంలో, మన ఇంట్లో, మన గ్రామంలో ఎవరైనా వైద్య పరీక్షలు చేసుకోకపోయినా, మంచి వైద్య సౌకర్యం పొందకపోయినా వారందరినీ కూడా మనం ప్రోత్సహించి తప్పనిసరిగా వాళ్ళని హాస్పిటల్కి పోయి వైద్య సౌకర్యం పొందే విధంగా చేయాలని చెప్పి ఆ గ్రామంలో కానీ, ఆ కుటుంబంలో కానీ ఉన్న సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏం చేద్దంటే ఇది చాలా బృహత్తర కార్యక్రమం కాబట్టి ఎవరికి కూడా ₹1 ఖర్చు లేకుండా పేద కుటుంబాలన్నీ కూడా బాగా ఉన్నతి స్థితిలో ఉన్న కుటుంబాలకు ధీటుగా వైద్య సౌకర్యం పొందేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలు కూడా ఇవి చేకూర్చారు. కాబట్టి దీన్ని అవైల్ చేసుకోవాలని చెప్పి, ఉపయోగించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి గోవింద మాలధారణ మండలి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్నకు వైభవంగా విశేష పూజల్ని నిర్వహించారు. అర్చకులు సంకీర్తనలు, భజనల మధ్య తిరుమంజన సేవ నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు పర్యవేక్షించారు. గ్రామ భక్తాదులు గోవింద స్వాములంతా కలిసి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పొంగనూరు నుంచి పాదయాత్రగా బయలుదేరుతారు. మన తిరుమల ఆచారం బట్టి వెంకటేశ్వర కొండకు పోవాలంటే మనం నిత్య అన్నదానం చేసి కొండకు పోతే అంతా మంచి జరుగుతుందని మన భక్తి భావంతో అందరూ కలిసి ఈరోజు గోవిందమాల భక్త బృందంతో పొంగనూరు కళ్యాణ వెంకటరమణ స్వామి గుడిలో అన్నప్రసాదం చేయడం జరిగింది. రేపు మన స్వాములు పొంగనూరు నుంచి దాదాపుగా ఒక 400 మంది పాదయాత్ర బయలుదేరుతారు. మన లక్ష్మణ స్వామి అయితే రాజస్వామి అందరూ కూడా దాదాపుగా మహారాష్ట్ర కూడా ఎప్పటికీ పాదయాత్ర బయలుదేరుతున్నారు. రేపు అందరూ కలిసి పొంగనూరు కళ్యాణ వెంకటరమణ స్వామి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ మన కళ్యాణ వెంకటరమణ స్వామి నందు అన్నదానం జరిగింది. మన ఈ అన్నదానం గోవిందమాల భక్త బృందంతో జరిగింది.
మన భక్తాదులను కూడా మంచిగా కోరుకుంటూ ఈ విషయాన్ని భక్తులకు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా పొంగనూరులోని కొత్త ఇండ్లు శ్రీ షిరిడి సాయి మందిరంలో మరియు భోగనంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సోమవారం వైభవంగా పూజలు జరిగాయి. ప్రత్యేక అలంకారంలో కార్తికేయుడు దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు. షష్ఠి కావడంతో ఆలయాలు కుమారస్వామి నామ స్మరణలతో మారుమ్రోగాయి.
నోచుకొని పుంగనూరు పట్టణం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం సుపరిపాలనలో సంపూర్ణ అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉందని పురపాలక సంస్థ చైర్మన్ అలీ మాషా అన్నారు. సోమవారం పట్టణంలోని కొత్తపేట సచివాలయంలో నిర్వహించిన వైఏపీ నీడ్స్ జగన్ చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం పాల్గొన్నారు. మొదట అభివృద్ధి సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించిన తర్వాత పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించి ప్రజా తీర్పును కోరారు. ఇక్కడ పుంగనూరులో ఎవరికి రెడ్డన్న ఎంపీ మిథున్ అన్న గారి ఏమోబా మన గుర్తు ఏమే గట్టిగా చెప్పమ్మా, మా ఫ్యాన్ గట్టిగా చెప్పు. కాదమ్మా, మన పెద్ద ఆయనకి 10కి 8 మార్కులు ఇస్తామమ్మా. 10 ఇప్పుడు 2700 వస్తుందండి. 1వ తేదీని ఇంకా 3000 ఈ జనవరిని ఇంకా ఎవరు ఇచ్చేది? 10 రోజులే జగన్ అన్న. ఇంతకు ముందు ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబుది. చంద్రబాబు ఇస్తానే. చంద్రబాబు ప్రభుత్వం బాగుంది, జగన్ ప్రభుత్వం బాగుందా? చంద్రబాబుది బాగుంటే చంద్రబాబుది బాగుంది అన్న. జగన్ బాగుంటే జగన్ ప్రభుత్వం బాగుంది అని చెప్పు. నీకు ఆ ప్రభుత్వం నచ్చితే ఆ ప్రభుత్వం చెప్తే అన్ని మార్కులు వేస్తాం మేము. చంద్రబాబుకి వెళ్ళా, జగన్కి వెళ్ళా. ఎందుకంటే మేము వచ్చినామని చెప్పొద్దు. అభిమానంతో, జగన్ పైన అభిమానంతోనే చెప్పు. ఫ్యాన్ గుర్తుకు మళ్ళా ఓటేయి, జగన్ మోటీ గెలిపించు. ఈసారి జనవరి వస్తానంటే 3000 నీకు పింఛను. జగన్మోహన్కి ఆస్వాదించు. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి ఇక్కడ పెద్ద ఆయనకి ఎమ్మెల్యేగా చెయ్యి. ఎన్ని మార్కులు ఇస్తావు జగన్మోహన్ రెడ్డికి? ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండింటిని సమపాలనలో అందిస్తున్న జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్ మమత, పట్టణ పార్టీ అధ్యక్షులు గంగారపు జయరాం, జేఏసీ ప్రధాన కన్వీనర్ వరదారెడ్డి, బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, కౌన్సిలర్లు, నేతలు సురేష్, జయకృష్ణ, అస్లాం, కృష్ణారెడ్డి, రాజగోపాల్, లక్ష్మణ రాజు తదితరులు పాల్గొన్నారు. టౌన్ 10 ఇళ్ళు అంగంలో కొట్టకుండా కొట్టాలంటే చాలా పోతాయి. ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండేకాడ రోడ్డుకే దాదాపు 50 కోట్లు వచ్చి ఆ వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా మన బయటపల్లి నుంచి రూపించిన వరకు అది 20 కోట్లు సంచారు. అన్ని వర్క్ జరుగుతాడమ్మా. దాదాపు 2-3 నెలలు పోతుంటే అన్ని వర్క్ పూర్తి అయిపోతాయి. అప్పుడు చూస్తూ అభివృద్ధి ఏమంటే ముందు చెప్తారు అభివృద్ధి ఏం జరగలేదు చెప్పేసి. మీ సంగతి చూడండి. చెరుమంత్రి ఇప్పుడు ఎవరు పోతే చూడండి, చెరుమంత్రి దాదాపు 4 కోట్లు పుస్తకాలు ఖర్చు పెట్టి అంత వర్క్ చేస్తున్నాను. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళు కానీ అందరికీ. ఇంకా మీ దగ్గర ఆసుపత్రి ₹1 ఖర్చు పడలే, మొత్తం అన్నీ ఫ్రీ. ఇంతకుముందు ఈ సచివాలయ వ్యవస్థ పెట్టారు. ఇంతకుముందు నిజంగా చెప్పాలంటే ఏదో ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఏదో మార్చుకో ఇక్కడ మా ఇంటికాడికి 20-30 తిరుగుతారు రోజుకు. ఇప్పుడు ఒక మనిషి వచ్చే పనిలే. నేను సచివాలయం పోతారు, 10 పోతారు. మాకు హ్యాపీ. ప్రజలకు ఇబ్బంది పడకూడదు, వాళ్ళ పని జరగాలని మీరే తెలుసుకోండి. ఇంకా మంచి పరిపాలన జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి మన మనసులో ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో తెచ్చుకోవడం అన్ని అభివృద్ధి చేస్తారు. మీరు అందరూ గుర్తించుకొని కాబట్టి రాబోతాడికి మీదటి కూడా మీరు మంచిగా ఆశిస్తారని ముఖ్యంగా నేను స్థానికంగా ఈ వార్డులోనే ఉన్నాను కాబట్టి ఇక్కడ మనకు తెలుసు, మీరందరూ ఈ పరిసరంలో ఉండే వాళ్ళే. గతంలో దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఇది ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అదే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పెద్ద ఆయన సహాయ సహకారాలతో, అట్లే మన మిథునన్న గారి సహాయ సహకారాలతో ఎన్నో మనం జరగదు అనే అనుకుని కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పనులు కూడా ఈ 4.5 సంవత్సరంలో కూడా చేపించామనేసి గర్వంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ ఏరియాలో 33 kV 2 లైన్లు ఉన్నాయి. దాదాపు ఆ లైన్ల కింద ఒక 30 నుంచి 40 ఇండ్లు ఉంటాయి. ఆ 40 ఇండ్ల కోసమే పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళి అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అనేసి పెద్ద ఆయనకి పదే నేను బండిలో కూర్చున్నప్పుడు చెప్పిన ఇది ఎట్లయినా మార్చాలన్నా, చాలా మంది ప్రమాదానికి కూడా గురై 2-3 చనిపోవడం జరిగిందనేసి
దాదాపు అది 80 లక్షలతో కూడా 40 ఇండ్లకి మీద ఉన్న లైన్లు కూడా ఇప్పుడు ఈ టవర్ల సహాయంతో మార్చడం జరిగింది. అట్లే ఈ ఏరియాకి ఒక 80 లక్షలతో మళ్ళీ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది. సూర్యానగర్ స్కూల్ రోడ్లో చాలా అధ్వానంగా ఉంది, అది కూడా 28 లక్షలతో బీటీ రోడ్ వేయడం జరిగింది. అట్లే బోర్లు వేస్తున్నాము, డ్రైన్లు వేస్తున్నాము. ఇప్పుడు రాగాన్పల్లి రోడ్లో నుంచి పెద్ద వార్డు బాటకు వచ్చినప్పుడు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే అక్కడి నుంచే ఫోన్ చేసి మరుసటి రోజే ఆ బీటీ రోడ్ కూడా వేయడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చారు. ఇంకా ఈ వార్డులో కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ పెడతాము. ఈ శాంతినగర్ వీధుల్లో కూడా డ్రైన్లు వేస్తున్నాము, రోడ్లు వేస్తున్నాము. మీరంతా గమనించాలి. ఎప్పుడన్నా ఇట్లా అభివృద్ధి జరిగింది అనేసి. అట్లే మిథునన్న కూడా గడప వచ్చినప్పుడు మన కొత్తపేటలో బిలాల్ మసీద్ వీధి కానీ, దాని వెనకాల వీధి కానీ, అంబా చిన్న వీధుల్లో వర్షం వస్తే ఫ్లోటింగ్ అంతా అట్లా వచ్చి ఇళ్ళలో దూరే పరిస్థితి ఉండింది. మిథునన్న గారు వచ్చినప్పుడు ఇది చాలా ఇబ్బంది ఉంది అనేసి చెప్తే ఆయన ఎంపీ ల్యాండ్ ద్వారా 20 లక్షలు వేయడం జరిగింది. అందులో అర్థం పని అయిపోయింది, ఇంకా అర్థం పని డైవర్ట్ చేయడం జరిగింది మదనపల్లి రోడ్లోకి. అది కూడా త్వరలో పూర్తి చేస్తామనేసి తెలియజేసుకుంటున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎందుకంటే మనం అదృష్టం పొంది ఇలాంటి నాయకులు మనకు ఉన్నారు. ఆయన కూడా ఎంతో అమ్మగారు చెప్పారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత ప్రజా ఆదరణ ఎవరికన్నా ఉందంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికే ఉంది. రాబోయే ఎలక్షన్స్లో జగన్ అన్నకి కానీ అట్లే మన రామచంద్రారెడ్డి అన్నకి, ఎంపీ మిథునన్న గారికి కూడా భారీ మెజారిటీ ఇస్తారనేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి స్థానికంగా మనకి మన పెద్దరెడ్డి గారు, మినిస్టర్ గారు, మిథునన్న గారు ఎంత అభివృద్ధి కావాలో దానికంటే ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇన్ని ఏళ్ళలో కూడా ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధిని ప్రతి ఒక్కరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే దానివల్ల ఇన్ని సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనకి మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పి దేన్ని కూడా వదలకుండా 100% చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఒకే ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే. అందుకనేసి మనము ఇంకా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మనకి కావాలి అనేసి ఈ ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా పుంగనూరు అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి 24 గంటలు వాళ్ళు దీని గురించి, అభివృద్ధి గురించి చాలా ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన ఊర్లో కుమ్మరిస్తున్నారు. ఇటువంటి నాయకులను మనం కాపాడుకోవాలి. ఇటువంటి నాయకులు కానీ మనం ఒక్కసారి మిస్ చేస్తే మనం ఏ విధంగా బాధపడతామని చెప్పి మనం అనుకోవచ్చు. గత 4.5 సంవత్సరం ముందు మనకి డిపో లేదు. ఒకే ఒక కుటుంబం 30 సంవత్సరాలు పరిపాలించి మన పుంగనూరు పట్టణాన్ని, మన పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిపాలిస్తే కనీసం బస్సు డిపో కూడా తెచ్చుకునేటువంటి దుస్థితి మనకు ఉండింది. ఈరోజు అటు చూస్తే బస్సు డిపో అయితే ఏమి, తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే ఏమి, తర్వాత ఇప్పుడే మన పెద్దలు చెప్పారు 4,680 కోట్ల రూపాయలతో పెప్పర్ ఎలక్ట్రానిక్ బస్సు కూడా ఇక్కడ వస్తూ ఉంది, ఫ్యాక్టరీ తీసుకొస్తున్నారు. అది కనుక వస్తే సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగాను, మరొక 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి నాయకుల్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మనం దూరంగా మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు చేయగలిగినారు. సుమారు 3 ప్రాజెక్టులు తెచ్చారు నీళ్ల కోసం. 3 ప్రాజెక్టులు 2,300 కోట్ల రూపాయలు 3 ప్రాజెక్టులు తెస్తే దుర్మార్గంగా, అమానుషంగా కోర్టు కేసి అసలు ఆల్మోస్ట్ ప్రాజెక్టు కూడా పూర్తి అయిపోయింది 90%. మనకు మంచి చేసే నాయకుల్ని రేపు పొద్దున ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ వస్తాయి తప్పకుండా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి చూస్తుండండి. 4.5 సంవత్సరం బటన్ నొక్కి వేల లక్షల కోట్లు మీ అకౌంట్లో వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుని గుర్తుపెట్టుకుని ఒకే ఒకసారి మీరు బటన్ నొక్కి తిరిగి ఆయన్ని పదవి చేపట్టేటట్లుగా చేస్తారని ఆశిస్తూ మనకు 2024 వన్స్ మోర్ జగన్. నేను 2024 అంటాను, వన్స్ మోర్ జగన్ అనండి. 2024 రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న 3 గాయపడగా అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పుంగనూరు బైపాస్ రోడ్ దండుపాలెం లకుంట జంక్షన్లో సోమవారం జరిగింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా స్థలానికి వారు చేరుకుని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 3కి వైద్యులు చికిత్స అందించారు. అందులో పట్టణ
పట్టణంలోని శాంతినగర్ 5వ వీధికి చెందిన 26 సంవత్సరాల ఆనంద్ తలకు తీవ్రంగా గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో మరింత మెరుగైన వైద్యం కోసం కోలార్కు వైద్యులు రెఫర్ చేశారు. ఇతనికి వివాహమై సంవత్సరమైంది. భార్య అశ్విని. మరో ఇద్దరు మేలుపట్ల సమీపంలోని ఏసీ గోడౌన్ వద్ద నివాసమున్న 23 సంవత్సరాల కొండప్పకు కుడికాలు విరిగింది. మరొకరు 26 సంవత్సరాల ప్రభాకర్ అలియాస్ కుట్టి. ఇతని తలకు తీవ్రంగా గాయం అవ్వడంతో పాటు కుడికాలు విరిగింది. వైద్యం అందించి ఇరువురిని రెఫర్ చేశారు వైద్యులు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధుమిత్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో చిత్తూరు ఆర్టీఓ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వాహనం దెబ్బతింది. ఎవరి తప్పిదమో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పాలెం రోడ్డులో గల కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు మదనపల్లి పట్టణంలోని బీటీ కాలేజ్లో ఆదివారం జరిగినటువంటి తిలోనా కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దీపక్ అండ్ గ్రూప్ మొదటి బహుమతిని కైవసం చేసుకోగా ప్రవస్తిక అండ్ గ్రూప్ రెండవ బహుమతిని కైవసం చేసుకోవడం జరిగింది. బహుమతులు పొందిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ హరితారెడ్డి మరియు డాన్స్ మాస్టర్ సుధీర్ అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం. 25 లక్షలకు పెంపు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు, మరో ఇద్దరి పరిస్థితి విషమం. వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి పూజలు. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.